కువైట్లో 2 సంవత్సరాలు కష్టపడి ఇక్కడ పని చేసుకొని 2 సంవత్సరాల తర్వాత తిరిగి మన భారతదేశానికి వస్తుంటే చాలా సంతోషంగా అయితే ఉంది. టైం వచ్చి సాయంత్రం 5 గంటలైంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకునేశాను. ఇక్కడ నుంచి బోర్డింగ్ దగ్గరికి వెళ్ళి లగేజ్ ఎంత అయితే వేసేశాను. లగేజ్ అయితే ఏమి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయింది. 1 కేజీ మాత్రం ఎక్కువ ఉంది, అయినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు, వదిలేశారు. లగేజ్ వేసేసి ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా ఇక్కడ షాపింగ్ చేయడానికి అయితే వచ్చేసాను. ఇక్కడ రేట్లు చూస్తే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. బయట కొనేదానికంటే ఇక్కడ ప్రతి ప్యాకెట్ పైన కూడా 2 కేడీలు 3 కేడీలు ఎక్కువ అయితే ఉన్నాయి. కావాలనుకుంటే ఇక్కడ కొన్ని వస్తువులు అయితే తీసుకోవచ్చు. పర్ఫ్యూమ్స్ అయితే ఇంకా ఎక్కువ రేట్లు అయితే ఉన్నాయి. ఒక్కోటి 30 కేడీలు 40 కేడీలు అయితే ఉన్నాయి. మన ఇండియన్ కరెన్సీలో దగ్గర 8,000 నుంచి 10,000 15,000 వరకు అయితే ఉన్నాయి. షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ఫ్లైట్ లోకి వెళ్ళడానికి అయితే వచ్చేసినాము. ఇంకా అందరూ లోపలికి వెళ్ళడానికి వెయిటింగ్ చేస్తున్నారు. ఈ ఫ్లైట్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంక లోపలికి అయితే వచ్చేసాము. నా సీట్ ఎత్తుక్కుంటూ పోయి నా సీట్ లో అయితే కూర్చుండేశాను. నాకు విండోర్ సీట్ ఇచ్చారు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వీడియో షూట్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి కువైట్ నుండి బెంగళూరు వచ్చే వరకు ఫుల్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద ఇస్తున్నాను. లింక్ ఓపెన్ చేసి ఫుల్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో